హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడండి అమ్మా, ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్. సో వాట్ డస్ ఓజోన్ లేయర్ అబ్జార్బ్ అంటే ఓజోన్ లేయర్ అనేది కింద ఉండే రేస్లో ఏ రేస్ని అబ్జర్వ్ చేస్తుందని అడిగాడు. సో ఇన్ఫ్రారెడ్ రేస్, అలాగే అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్ రేస్ అండ్ గామా రేస్. ఇప్పుడు మనకి సన్ నుంచి రకరకాల రేస్ అనేవి వస్తుంటాయి. ఇందులో ఇవన్నీ కూడా ఈ మూడు కూడా లో వేవ్ లెంత్ రేస్, తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన కిరణాలు. ఇన్ఫ్రారెడ్ రేస్ కొంచెం హై వేవ్ లెంత్ రేస్. ఇక ఇందులో మనకి లో వేవ్ లెంత్ రేస్ అనేవి ఎర్త్ని రీచ్ అయితే ఈ యానిమల్స్ మీద కానీ ప్లాంట్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ అనేది అబ్జర్వ్ చేసేది ఇందులో అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలను అబ్జర్వ్ చేస్తుంది. ఈ అల్ట్రా వైలెట్ రేస్ని ఎవరు కనుక్కున్నారంటే రెక్టర్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎవరు కనుక్కున్నారంటే హెర్సల్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అలాగే ఎక్స్ రేస్ అయితే రాంట్జన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఈయనకి 1901లో ఫస్ట్ టైం ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో గామా రేస్ ని హెన్రీ బెకరెల్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లైట్, ఆ లైట్ని ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.